ఈ రోజు జరిగిన యలమంచిలి మరియు అత్తిలి మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో మెజారిటీ సభ్యులు వైసీపీ పార్టీకి ఉన్నప్పటికీ స్పెషల్ ఆఫీసర్ వాయిదా వేయడం పట్ల పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. యలమంచిలి మండలం సంబంధించి మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో యలమంచిలి మండలం నుంచి స్థానిక సంస్థల్లో జడ్పీటీసీగా అలాగే మెజారిటీ సభ్యులు ఎంపీటీసీలుగా గెలవటం జరిగింది. మెజారిటీ సభ్యులు వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలవటం ఎంపీటీసీ, మండల పరిషత్ అధ్యక్షుని కూడా ఆ రోజున ఏకగ్రీవంగా అందరూ కూడా ఎన్నుకోవటం జరిగింది. మరి 2.5 సంవత్సరాలకి మండలాధ్యక్షుడు అనివార్య కారణాల వల్ల రిజైన్ చేయటం జరిగింది. ఆ వేకెన్సీకి ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చున్నారు. స్టేట్ వైడ్ నోటిఫికేషన్ తోటి ఈరోజు కూడా యలమంచిలి మండలం నోటిఫికేషన్ ఇచ్చున్నారు. మరి మెజార్టీ ఎంపీటీసీలు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ ఉండటం వల్ల మళ్ళీ ఈరోజు కూడా మండల పరిషత్ అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని భావించారు. అందరూ సభ్యులు 17 మంది ఎంపీటీసీ సభ్యులు అందరూ కూడా హాజరయ్యారు. కోరం అయ్యింది. ఎందుకు పోదు వాయిదా వేసారో తెలియదు, కానీ తీరా చూస్తే ఎన్నిక వాయిదా వేశారు. రేపటికి మళ్ళీ అంటే నోటిఫికేషన్లోనే ఇవాళ కాకపోతే రేపని ఉంటుంది కాబట్టి మళ్ళీ రేపటికి. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి ఒక భయం పట్టుకున్నట్టు. స్థానిక సంస్థల్లో గతంలో ఎన్నడూ లేనట్టు 80% సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్స్ అందరూ గెలిచినటువంటి ఏకైక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. ప్రజాస్వామ్యంగా గెలిస్తే ఎవరైనా సంతోషపడతారు. అడ్డదారిని గెలవాలనుకోవటం, అడ్డదారిని ప్రలోభ పెట్టాలనుకోవటం, అడ్డదారిని వాళ్ళని లాక్కోవాలనుకోవటం ఇప్పుడే చూస్తా ఉన్నాం. గతంలో అనుభవం ఉంది. 21 మంది ఎమ్మెల్యేలని కొని బలవంతంగా పార్టీలో జాయిన్ చేసుకుంటే తర్వాత 21 మందే మిగిలేరు. ఈరోజు ఇదే పరిస్థితి ఎక్కడ చూసినా తణుకులో ఎల్లనివ్వకుండా చేయటం, కైకలూరులో ఎల్లనివ్వకుండా చేయటం, పాలకొల్లో ఇవాళ ఎందుకు వాయిదా వేశారో తెలీదు. పైగా తిరిగి మెజారిటీ ఉన్న సభ్యులు ఉంటే వాళ్ళని భయపెట్టామని మేము అవటానికి. ఇప్పుడు మా వైస్ ప్రెసిడెంట్ వైసీపీయే, మేమేం భయపడక్కర్లేదు. ఎవరు మండలాధ్యక్షులు అవ్వాలనుకున్నా మెజారిటీ సభ్యులు ఉన్నాం. విప్ జారీ చేసి ఉన్నాం. మాకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఇంత మెజారిటీ ఉన్నా కూడా 3-4 సభ్యులు ఉన్నా కూడా ఇంత భయపడటం ఆశ్చర్యంగా ఉంది. మరి శాసనసభ్యులు గెలిచారు. మేమందరం కూడా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు శిరసా వహించాం. ఓడిపోయినా కూడా ప్రజలు తీర్పు ఇచ్చారు, అధికారం వాళ్ళకి ఇచ్చారు. మేము ప్రతి ఒక్కరూ కూడా దాన్ని స్వీకరించాం. అలా మీరు రేపు రాబోయే ఎన్నికల్లో జడ్పీటీసీలు గెలవండి, ప్రజల మన్ననలు పొంది రేపు ఎంపీటీసీలు గెలవండి, సర్పంచులను గెలవండి. అది హుందాగా ఉంటుంది. కానీ ఇలా అధికారం ఉందని ఈ అధికారుల్ని, పోలీసు వాళ్ళని, అన్ని యంత్రాంగాలని మీరు ఉపయోగించుకుని ఇలా దౌర్జన్యాలు చేయటం, తిరిగి పైగా మేము వైసీపీ వాళ్ళని దౌర్జన్యం చేసాము, ఎంపీటీసీలను బెదిరించాము, వాళ్ళు భయాందోళనతో ఉన్నారు అన్నటువంటి మాటలు. మరి ఇది ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్యమో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని మేము ఏమైనా సరే మా సభ్యులందరూ పట్టుదలగా ఉన్నారు. మీరు చెప్పేటువంటి మాటలకి, మీ ప్రలోభాలకి లొంగకుండా ఖచ్చితంగా రేపు మేము చూస్తా ఉన్నాం. రేపు కూడా ఇలా చేయాలని మీరు ప్రయత్నం చేయొచ్చు, లేదా అడ్డగించాలని ప్రయత్నం చేయొచ్చు, దౌర్జన్యం చేయాలని ప్రయత్నం చేయొచ్చు. మేము తప్పకుండా ప్రజాస్వామ్యయుతంగా న్యాయ పోరాటానికి వెళ్తాం. ఇవాళ జరిగిన దానికి న్యాయ పోరాటం చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో కూడా మేమన్నీ కూడా ఎదుర్కొనడానికి, మా ప్రజల పక్షాన పోరాడటానికి వైఎస్ఆర్ పార్టీ పరంగా సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి ఎంపీటీసీ సభ్యులందరూ కూడా ఇక్కడ మండల పరిషత్ అధ్యక్షుని ఎన్నికల్లో ఎటువంటి రాజీ లేదు.
అందరూ కూడా కట్టుదిట్టంగా నిలబడి ఉన్నారు. మీరు ఎన్ని ప్రలోభాలు పెట్టి, ఎన్ని వాయిదాలు వేయించి, ఎన్ని కేసులు పెడదామని ప్రయత్నం చేసినా కూడా ఈ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను మీరు కొనలేరు, భయపెట్టలేరు. మీరు హుందాగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో గెలిచి మీ సత్తాన్ని ఏంటో చూపించు. ఇలాంటి అడ్డదారులు దొక్కి ప్రభుత్వం ఉందని కానీ, అధికారం ఉందని కానీ విరవీయవద్దని మీకు మీ ద్వారా ప్రజలందరికీ తెలియపరుస్తూ ఉన్నా, ఆ పార్టీ నాయకులకి ప్రభుత్వానికి తెలియపరుస్తూ ఉన్నా.